ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా. చికెన్ కర్రీ ఎలా చేయాలంటే, ముందుగా ఒక బాణీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్ అంతా బాగా కలిపి వాటర్ వచ్చేంత వరకు ఉడికించాలి. వాటర్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు వేసి ఒక రెమ్మ కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేయటం వల్ల మనకి చికెన్ అనేది నీచు వాసన రాదు. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా చికెన్ ఉడకబెట్టాలి. చికెన్ బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే